హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెజిటేబుల్ జొన్న పిండితో ఇలా పిల్లలకి చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు, హెల్తీగా ఉంటారు. ముందుగా అయితే ఒక కప్పుడు జొన్న పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి వేడి నీళ్ళతో పిండి అంతా కలిపేసుకున్నాము. చూడండి, ఇలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకొని రైస్ కుక్కర్ ప్లేట్ అయితే నేను తీసుకున్నాను. దానికి ఆయిల్ పట్టించేసుకొని ఇలా జంతికలు గొట్టంలోకి ఇలా కలిపి పెట్టుకున్న జొన్న పిండి అంతా పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకొని ఇదంతా 15 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకున్నాము. 15 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది కదా, ఇదంతా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసి కొద్దిగా మగ్గిన తర్వాత క్యారెట్, క్యాప్సికం వేసేసుకొని కొద్దిగా సాల్టు, కొత్తిమీర వేసేసుకొని కారము, గరం మసాలా కూడా కొద్దిగా వేసేసుకొని లైట్గానే వేసినాం కదా మసాలాలు. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జొన్నపిండి రెసిపీ అంతా వేసేసుకొని కలిపేసుకుంటే ఇది ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుందన్నమాట. జొన్నపిండి అస్సలు గుర్తుపట్టరు పిల్లలు. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, హెల్దీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.